తీస్తాం, పోరాడతాం, రిజర్వేషన్ల అమలు సాధించే వరకు అన్నారు. గతంలో మీరు చాలా సందర్భాల్లో అన్నారు ఇది ఇప్పుడు కాదు ఇంకా 10 ఏళ్ళైనా తెగని పంచాయతీ అని చెప్పేసి. సో ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? మీకు ఐ న్యూస్ ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి నమస్కారం. నమస్తే. ఇప్పుడు మీరు ఒక క్యాప్షన్ పెట్టారు శ్రీకాంత్, నాకు అర్థం కాలేదు. చేతిలో పువ్వా చెవిలో పువ్వా? అదే ఎవరు చెవిలో ఎవరు పువ్వు పెడుతున్నారు? పువ్వా చెవిలో పువ్వా? బీసీల చెవిలో ప్రభుత్వాలు పెట్టే పెద్ద పువ్వు లెక్క కనపడుతుంది నాకు. ఆ కంక్లూజన్ కి నేను వచ్చాను. ఎందుకనంటే నిన్న ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వానికి, అధిష్టానానికి. తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి కులగణన పైన వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ సందర్భంగా మాట్లాడినటువంటి మాటల్లో ఇవాళ ఈ రాష్ట్రంలో కులగణన జరిగినప్పుడు దాని గురించి ఏం చెప్తున్నారంటే దేశానికే ఒక రోల్ మోడల్ రేర్ సర్వే అని చెప్తున్నారు. అందుకే సోనియా గాంధీ రేవంత్ రెడ్డిని అప్రిషియేట్ చేస్తూ ఒక లెటర్ పంపితే ఆ లెటరు తను ఏమని భావిస్తున్నారంటే ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ గాను, ఒక ఏది నోబెల్ అవార్డు గాను, నోబెల్ బహుమతి గాను, ఆస్కార్ అవార్డు గాను తను భావిస్తున్నటువంటి సందర్భం ఉంది. మంచిదే. బట్ అదే ఈ కులగణన సక్రమంగా జరిగిన, లేకపోతే 42% రిజర్వేషన్ సాధించిన తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ సర్వేలో చెబుతున్నట్టు 46% ప్లస్ 10% మొత్తం 56% కలిసి బీసీలందరూ వాళ్ళ కన్నీళ్లతోటి రేవంత్ రెడ్డి పాదాలు కడుగుతారు. దిస్ ఈస్ ట్రూ. నేను ఐ న్యూస్ వేదికగా గౌరవనీయ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాను, మీకు సోనియా గాంధీ ఇచ్చిన అప్రిషియేషన్ కంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 56% మంది బీసీలు వాళ్ళ కన్నీళ్లతోటి మీ పాదాలు కడుగుతారు. ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా కూడా కులగణన జరగలేదు. స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా కూడా 42% రిజర్వేషన్లు బీసీలకు రాలేదు. ఇంత గొప్ప అంశాన్ని సాధిస్తే మీరు ఖచ్చితంగా మాకు ఒక అభినవ పూలేగా మేము కొలుస్తాం. కానీ వాస్తవంగా ప్రాక్టీస్ లో జరుగుతున్న పరిణామాలు ఏంటి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల చెవుల్లో పెద్ద క్యాలీఫ్లవర్లు పెట్టేటటువంటి కార్యక్రమం జరుగుతుందని మొదటి నుంచి మొత్తుకుంటున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా మా కంట శోష అవుతుంది, మా ఆవేదన అవుతుంది తప్ప దాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి కార్యక్రమాలు అయితే లేవు. మొట్టమొదట నేను కులగణన గురించి ఒక 2 మాటలు చెప్పి మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాను. కులగణన రిపోర్టు రిలీజ్ చేసినప్పుడు మేము అనేక అభ్యంతరాలు తెలియజేశాము. ఆ అభ్యంతరాలు గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి పంపించాము. గౌరవనీయ ఎల్ఓపి లీడర్ ఆఫ్ లోక్సభకి రాహుల్ గాంధీకి కూడా పంపించాము. సార్, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 46% కాదు బీసీలు, మా మైనార్టీ బీసీలతో కూడా కలిపితే చాలా ఎక్కువ మంది ఉంటారు, మీరు తక్కువ చేసి చూపించారు, ఇది మాకు అభ్యంతరకరం అంటే పరిగణలోకి తీసుకోలేదు. తెలంగాణ రాష్ట్రంలో వాస్తవ జనాభా ఇది కాదు అని అడిగినప్పటికీ వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు. మేము చేసినటువంటి సర్వే చాలా గొప్ప సర్వే, దేశం మొత్తానికి కూడా ఇది ఒక మ్యాగ్నా కార్టా, ఇది ఒక ఆదర్శము, ఇది ఒక సామాజిక న్యాయాన్ని సాధించేదంటే నేను నిజమే అనుకొని ఏం చేశానంటే ఈ బీహారీ జాతి ఆధారిత కులగణను చదివాను శ్రీకాంత్. చదివితే నాకేం కనపడింది తెలుసా? దాంట్లో మొత్తం బీహారీ జనాభా 13 కోట్లు, ఆ జనాభాలో యాదవులు 20%, పలానా వాళ్ళు ఒక్కొక్క కులం ఎంత శాతం ఉంది ఎంత శాతం ఉందని చెప్పడంతో పాటు బీహార్ మొత్తం జనాభాలో 34% జనాభా రోజువారీ ఆదాయం 200 రూపాయలు, అంత పేదరికం ఉందని చూపించారు. అంటే ఏ కులం ఎంతో చెప్పారు, ఏ కులం వెనకబాటుతనం ఎంతో స్పష్టంగా చెప్పారు. మరి అది దేశానికి రోల్ మోడల్ కాదు, కానీ కేవలం ఒక 6 పేజీల యొక్క కులగణన రిపోర్ట్ ని మా ముఖాన పడేసి ఇది చాలా గొప్ప రిపోర్టు, మీరందరూ దీన్నే పాటించాలి, ఇది దేశానికి మొత్తానికి పనికొస్తుందని ఒక 6 పేజీల రిపోర్ట్ ఇస్తే శుద్ధ తప్పుల తడక. ఈ తప్పులన్నీ వాళ్ళ ముందు పెడితే వాళ్ళు అనుకున్నదే చేస్తున్నారు తప్ప ఏం లేదు. దీనిపైన ఒక స్వతంత్ర కమిటీ వేశారట. ఆ స్వతంత్ర కమిటీ మొన్న ఒక రిపోర్ట్ ఇచ్చిందట. ఆ రిపోర్ట్ ఏంటంటే కాంప్రహెన్సివ్ బ్యాక్వర్డ్ ఇండెక్స్ పెట్టి ఏ కులానికి ఆ కులానికి గ్రేడింగ్ ఇచ్చారట. అది ఎప్పుడు బయట పెడతారో తెలియదు. ఇది ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇక 42% రిజర్వేషన్ సాధించడానికి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో హామీ ఇచ్చిన మేరకు
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి మొట్టమొదటి స్టెప్ ఏంటంటే ఒక బిల్లు పెట్టారండి. ఆ బిల్లు ఏంటంటే 42% రిజర్వేషన్లు కేవలం స్థానిక సంస్థల్లోనే కాదు, విద్యా ఉద్యోగాల్లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి ఒక బిల్లు పెట్టారు. బట్ వీళ్ళు పెట్టినటువంటి ఈ బిల్లులో ఎందుకు బీసీలకు రిజర్వేషన్ పెంచుతున్నాం అనేటటువంటి ఒక సహేతుకమైనటువంటి కారణాన్ని చూపెట్టలేదు. మరి చూపెట్టినప్పుడు ఎవరు రిజర్వేషన్ ఇస్తారు? రిజర్వేషన్ ఎట్లొస్తుంది? ఇప్పుడు మనం తమిళనాడు మోడల్ అంటున్నాము. తమిళనాడులో 2 సార్లు రిజర్వేషన్లు పెంచితే అక్కడ ఉన్నటువంటి డెడికేటెడ్ కమిషన్స్ చాలా స్పష్టంగా ఎందుకు రిజర్వేషన్లు పెంచుతున్నామో చెప్పారు. ఇక్కడ మనకి ఈ బిల్లు పెట్టడానికి ముందు భూసాని వెంకటేశ్వరరావు గారి డెడికేటెడ్ కమిషన్ వేశారు. ఆ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా మేము 42% రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్తున్నారు. బట్ ఎందుకు ఇస్తున్నామో చెప్పలేదు. ఎందుకు ఇస్తున్నామో ఒక్క 2 లైన్లు రాశారు ఈ రిపోర్ట్ లో. ఏమని రాశారంటే, ఇంకా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు వెనకబడి ఉన్నారు కాబట్టి మేము 42% రిజర్వేషన్లు ప్రతిపాదిస్తున్నాం. అంటే వస్తుందా అండి ఎక్కడన్నా ఇది సహేతుకమైనటువంటి కారణంగా నిలబడుతుందా? ఎందుకు 42% ఇస్తున్నాం అనేది స్పష్టమైనటువంటి కేటగారికల్ రిపోర్ట్ గనక ఇస్తే ఇది వ్యాలిడ్ అవుతుంది, పరిగణలోకి తీసుకుంటారు. ఈ బిల్లు కేంద్రానికి పంపకుండా ఇప్పుడు పార్లమెంటరీ ప్రొసీజర్లు ఏంటండి, ఒక బిల్లు తయారు చేసి 2 ఉభయ సభల్లో అంటే శాసనసభలో శాసన మండలిలో ఆమోదింపజేసి గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపితే కేంద్ర ప్రభుత్వం దీన్ని చట్ట రూపంలోకి తీసుకొచ్చి లోక్సభ, రాజ్యసభలో పెట్టి అక్కడ ఆమోదం చెందిన తర్వాత రాష్ట్రపతికి పంపితే రాష్ట్రపతి ఒక గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఇది ఆర్డర్ అమల్లోకి వస్తుంది. ఇది ప్రొసీజర్. కానీ ఈ బిల్లును డైరెక్ట్ గా రాష్ట్రపతికి పంపారు. మరి రాష్ట్రపతి ఏం చేయాలి? దీన్ని రాష్ట్రపతి ఎట్లా సంతకం పెడతారు దీన్ని అంటే, ఈ తెలంగాణ హైకోర్టు ఒక స్పష్టమైనటువంటి ఒక డైరెక్షన్ ఇచ్చింది. సెప్టెంబర్ 30 లోపు తెలంగాణలో మీరు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనేటటువంటి ఒక డెడ్ లైన్ పెట్టింది. 30 రోజుల్లో మీరు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. వాళ్ళకి పూర్తి అయిపోయింది, 30 రోజులు అయిపోయింది. మరి ఎప్పుడు రిజర్వేషన్లు ఎప్పుడు నిర్ణయిస్తారు? సెప్టెంబర్ 30 లోపు తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ తోటి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం సాధ్యమవుతుందా? అక్కడ బిల్లు అట్టే ఉంది, పెండింగ్ లో ఉంది. కాబట్టి వీళ్ళు ఏం చేశారు? బిల్లు పెండింగ్ లో ఉంది కాబట్టి, బిల్లు రూపంలోకి రావటం లేదు కాబట్టి ఏం చేశారంటే, 2018 తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నటువంటి 285 ఏ క్లాజ్ ని సవరించుతూ గవర్నర్ కి ఒక సవరణ పత్రాన్ని పంపారు. ఏంటది? 50% క్యాప్ ని తీసివేశారు. 50% క్యాప్ ని తీసివేసి ఎంత ఇస్తారో చెప్పాలి కదా. ఆ సవరణలో చెప్పకుండా ఆయనకు పంపిస్తే గవర్నర్ గారు ఏం చేశారు? న్యాయ సలహా కోరారు, కేంద్ర హోంశాఖకు పంపించారు. అక్కడ వాళ్ళు పరిశీలన చేసి నాకు ఒక గైడ్ లైన్స్ ఇవ్వండి అని చెప్పారు. అది అటే పోతుంది. అది ఎప్పుడు వస్తుంది? కాబట్టి ఇక్కడ ఈ సవరణ ప్రతిపాదన కోర్సులోకి రాలేదు. సవరణ ప్రతిపాదన కోర్సులోకి రాకపోతే ఆర్డినెన్స్ తీయలేరు. ఆర్డినెన్స్ కూడా తీయలేకపోతే ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు ఒక కొత్త సిస్టానికి ప్రతిపాదన చేశారు. ఏం చేశారు? ఇవాళ మొత్తం బ్యానర్ రీడింగ్ చూస్తే కేంద్రానిదే బాధ్యత. ఇది చూడండి, ముఖ్యమంత్రి గారు ఒక అభిప్రాయానికి వచ్చారు, కేంద్రానిదే బాధ్యత. కేంద్రానికి ఏం బాధ్యత అంటే, మీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు ఒక మాట చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, మీరు ఫ్లోర్ లో పోరాడండి, నేను జంతర్ మంతర్ దగ్గర పోరాడతాను, మనందరం పోరాడి రిజర్వేషన్ తీసుకొద్దామన్న. అంటే కంక్లూజన్ కి ఏమొచ్చారు? రిజర్వేషన్ ఇచ్చే బాధ్యత కేంద్రాన్ని. మీరు కేంద్రం తోటి పంపినటువంటి బిల్లు తోటి ఇప్పటి వరకు ఏమైనా సంప్రదింపులు చేశారా? చేయకపోతే ఎందుకు చేయలేదు? ఇంత లేట్ ఎందుకు చేశారు? పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఇవాళ మీరు కేంద్రం దగ్గరికి పంపినటువంటి బిల్లులో అనేక తప్పులు ఉన్నాయి. 32 తప్పులను కేంద్ర ప్రభుత్వం గుర్తించిందండి. వీళ్ళు పంపినటువంటి బిల్లులో 32 మిస్టేక్స్, 32 డిఫాల్ట్స్ ఐడెంటిఫైడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. మరి ఇన్ని తప్పులు ఉన్నటువంటి ఈ బిల్లుని ఆమోదిస్తారని మనం ఎట్లా అనుకోవాలా? ఇది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఏంటి అని అంటే, ఇప్పుడు ఏమంటున్నారు? కులగణన చేయటాన్ని ఆహ్వానిద్దాం, 42% రిజర్వేషన్ల ప్రతిపాదన ఆహ్వానిద్దాం. కానీ ఈ రిజర్వేషన్ సాధించేటటువంటి ప్రక్రియలో మీరు వేస్తున్న ఎత్తుగడలు, వ్యూహాలు, మీరు చేస్తున్న పని రిజర్వేషన్లు సాధించలేనప్పుడు ఆ లోపాలు చెప్పేటటువంటి బాధ్యత మేము తీసుకున్నాం. ఆ లోపాలు చెప్తుంటే ఆ లోపాలను గుర్తించకుండా మీరు మీ ఒంటెద్ది పోకడతోటే పోవటం వల్ల ఇవాళ రిజర్వేషన్లు లేకుండా మనం ఎన్నికలు జరుపుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే నేను చాలా ముందుగానే ఏం మాట చెప్పాను? iNews లోనే శ్రీకాంత్ తోటే ఒక మాట చెప్పాను. ఏం చెప్పానంటే, ఇప్పుడు ఈ రిజర్వేషన్ల అంశాన్ని దేశమంతా చర్చించే విధంగా మీరు ఇప్పుడు లోక్సభ వర్షాకాల సమావేశాలు, మాన్సూన్ సమావేశాలు స్టార్ట్ అయినాయి కాబట్టి మీకు 100 మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి ఒక ప్రైవేట్ బిల్లు పెట్టండి. 50 మంది ఎంపీలు సంతకం పెడితే సరిపోతుంది. ఒక ప్రైవేట్ బిల్లు పెట్టి
ఒక చర్చ లేపండి దేశవ్యాప్తంగా, అవును. ఒక చర్చ తీసుకురండి దేశవ్యాప్తంగా. ఒక చర్చ తీసుకొస్తే ఈ రిజర్వేషన్లు